ఒకప్పుడు ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. అతను తయారు చేసిన విగ్రహాలు ఎంతో సజీవంగా కనిపించేవి. ప్రజలు అతని కళను చాలా గౌరవించేవాళ్ళు. ఈ విగ్రహాలు నేను మాత్రమే ఇలా చేయగలను అనే తీవ్రమైన గర్వం ఏర్పడింది. కాలం మారింది. శిల్పి వృద్ధుడయ్యాడు. అనారోగ్యంతో బాధపడసాగాడు. నేనెలాగూ చనిపోతానని తెలుసుకున్న అతను ఒక ఉపాయం వేశాడు. తనలాగే ఉండే మరికొన్ని విగ్రహాలు తయారు చేసి వాటి మధ్యలో తాను కూడా కూర్చున్నాడు. యమదూతలు వచ్చినప్పుడు నిజమైన మనిషిని గుర్తించలేక తిరిగి వెళ్తారనేది అతని ఆలోచన. ఆ శిల్పి చనిపోయే టైం రానే వచ్చింది. యమదూతలు భూమిపైకి వచ్చి అక్కడున్న విగ్రహాలు చూసి నిజమైన శిల్పి ఎవరో కనిపెట్టలేకపోయారు. కాసేపటికి ఒక ఉపాయం ఆలోచించారు. ఈ విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నా ఒక చిన్న లోపం మాత్రం ఉంది. వీటిని తయారు చేసిన శిల్పి ఇక్కడే ఉంటే ఆ తప్పంటే చెబుతానని అన్నాడు. ఈ మాటలు విని శిల్పి తన గర్వాన్ని అదుపు చేయలేక, ఏంటి, నా కళలో తప్పుందా అని ఆవేశంగా ముందుకొచ్చాడు. వెంటనే యమదూతలు అతన్ని పట్టుకుని, ఇదేనయ్యా నీ తప్పు, కాసేపు కూడా నీ అహంకారాన్ని ఆపుకోలేకపోయావు అని అతని తనతో తీసుకెళ్లాడు. ఇదే మన జీవితానికి కూడా వర్తిస్తుంది. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా అహంకారం ఉండకూడదు. గర్వం మన పతనానికి కారణం అవుతుంది. ఏంటి, నిజమే కదా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.